కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. డాకు డాకు మహారాజ్, మా రక్తం, మా పౌరుషం మిమిక్ చేయడం కాదు కానివ్వండి, మనం అంత ఎక్స్పెక్ట్ కూడా కాదు. బట్ స్టిల్ ఈ మీటర్లో ట్రావెల్ చేస్తున్న బాలయ్య గారిని ఇదొద్దు బాబు, సరికొత్త మీటర్, ఇంకొక మీటర్లో మిమ్మల్ని జర్నీ చేపిద్దాము, సో ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన బాబీ గారికి, ఆ ట్రై చేసింది వర్కౌట్ అయిందో లేదో మనం ఈరోజు ఇన్ డెప్త్ అనాలిసిస్ కదా, సో దాంట్లో మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేసిన దానికి అప్రిషియేషన్ టు బాబీ కొల్లి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన గేమ్ చేంజర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసాం మనం, రివ్యూ అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్. దానికి మీరు ఇచ్చిన ఆదరణ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకసారి మంచి విషయాన్ని మంచిగా పాజిటివ్ వేలో చెప్పినా కూడా దానికి కూడా ఆదరణ ఎప్పుడూ ఉంటుంది, నెగటివిటీకే కాదు. సో మంచి విషయాలకు కూడా ఆదరణ ఉంటుంది అని చెప్పి ఇంకొకసారి ఆ వీడియో ద్వారా మీరందరూ ప్రూవ్ చేశారు, దానికి ఇచ్చిన రిసెప్షన్ ద్వారా మీరందరూ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇకపోతే ఈరోజు డాకు మహారాజ్ విషయానికి వచ్చేద్దాం. ఇది కూడా కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, ఇన్ డెప్త్ అనాలిసిస్ వీడియోనే, అందుకనే మనం కొంచెం రివ్యూని లేట్గా రిలీజ్ చేస్తాం. ఆ బాలయ్య గారి డైలాగ్ లాగా దబిడిదిబిడే వెంటనే రిలీజ్ చేసేస్తా, నాకు వ్యూస్ కావాలి అనేదంతా మనకు అవసరం లేదు. సో నిదానంగా ఆచితూచి, మైండ్ అంతా సెట్ అవ్వాలి కదండి. సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక మైండ్ సెట్ అయిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. సో మీరు మూవీ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు చాలా విషయాలు ఇంట్రెస్టింగ్గాను ఇన్ఫర్మేటివ్గానే అనిపిస్తాయి. ఈ డాకు మహారాజ్ సినిమాకు వచ్చేస్తే నన్ను ముందుగా భయపెట్టిన విషయం, చాలామందికి ఇది పాజిటివ్ అయిండొచ్చు, బట్ నాకు పర్సనల్గా ఒక సినిమా లవర్గా భయపెట్టిన విషయం ఈ సినిమా యొక్క ట్రైలర్స్. సో ఫస్ట్ ట్రైలర్ కానివ్వండి, సెకండ్ ట్రైలర్ కానివ్వండి, చెప్పాను కదా చాలామందికి ఇది నచ్చుంటుంది, బట్ నాకెందుకు భయపెట్టిందంటే ఈ సినిమా యొక్క కలర్ టోన్, ఆ డార్క్ మోడ్లో ఏదైతే ఈ సినిమాని తీశారో, ఆ ట్రైలర్స్లో ఏదైతే చూపించారో దాన్ని చూసిన తర్వాత ఇదేంటబ్బా, ఇంకొకసారి మళ్ళీ కేజీఎఫ్ ఫార్మాట్లో సినిమానా, సలార్ ఫార్మాట్లో సినిమానా, సింపుల్గా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ గారి యొక్క ఫార్మాట్లో ఇంకొక సినిమానా, మనోళ్ళు ఏదైనా ఒక విషయం టాంప్లెట్ సక్సెస్ అయిపోతే అది మనకి బోర్ కొట్టేంత వరకు వదిలిపెట్టరు కదా, ఇంకొక సినిమానా ఇదే టాంప్లెట్లో అని చెప్పి ఏదో ఒక మూల భయం ఉంటూనే ఉండింది. మీకు కూడా ఉన్నట్లయితే కమెంట్లో చెప్పండి. బట్ సినిమా చూసిన తర్వాత ఈ భయం అంతా పటాపంచలు అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఎంచుకున్న కథనం, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ గురించి చెప్తున్నాను. దీనికి ఈ కలర్ టోన్, ఈ డార్క్ మోడ్ ఏదైతే వాడారో చాలా యాప్ట్గా అనిపించింది. అంతేగాని ఏదో సక్సెస్ ఫార్ములాని వాడేసుకోవాలి అన్నట్టుగా కాకుండా ఈ స్టోరీకి నిజంగా ఈ టోన్ ఇమిడిపోయిందని చెప్పాలి. స్టోరీ విషయానికి వచ్చేస్తే ఏం చెప్పమంటారు, ఒక సివిల్ ఇంజనీర్ సమాజంలో ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి పోరాడాలని చెప్పి సోషల్ ఇంజనీర్గా మారిపోతే ఏమవుతుంది, ఒక సివిల్ ఇంజనీర్ ట్రాన్స్ఫార్మ్ టు సోషల్ ఇంజనీర్ అయిపోతే ఏమవుతుంది అనేదే ఈ సినిమా యొక్క కథ. చాలా పాత కథేనండి, కొత్తగా కథలు చెప్పడానికి ఏమున్నాయి, ఉంటే మాత్రం మనం ఆదరిస్తున్నామా అనే విషయాన్ని మనం కూడా ఆలోచించుకొని చూసుకోవాలి. సో కథ విషయం పాతదే అయినా కూడా దాన్ని ఏ విధంగా డీల్ చేశారనేదే సినిమా యొక్క సక్సెస్కి, బాగుందా లేదా అనే విషయానికి ఇంపార్టెంట్ అయిన ఒక విషయం అనమాట. సో ఆ విధంగా ఆలోచిస్తే స్క్రీన్ ప్లే చాలా క్రిస్ప్గా, ఆల్రెడీ చెప్పాను కదా, బాలకృష్ణ గారు ఈ విధంగాన అంటే కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పను కానీ, బట్ ఆయన ట్రావెల్ చేస్తున్న జర్నీ నుంచి కొంత బయటికి వచ్చి ఇంకొక కొత్త రూట్లో ట్రావెల్ చేసిన విధంగా అనిపించింది. సో బాలకృష్ణ గారు ఈ విధంగాన, సో ఈ స్క్రీన్ ప్లేలో మనం బాలకృష్ణని చూస్తుంటే ఇదేదో బాగుందే, నాకు చాలా రోజులుగా ఆశ అండి, బాలకృష్ణ గారిని ఎందుకు హై లెవెల్లోనే చూపిస్తున్నారు, ఒక సూపర్ హీరో కానీ ఎందుకు చూపిస్తున్నారు. సో ఆయన ఒక మాస్ యాక్షన్ హీరోనే, బట్ ఇప్పుడు కూడా ఆయన మీటర్ అనేది మాస్ యాక్షన్ హీరో కంటే కూడా ఒక 10 స్టెప్పులు ఎక్కువగానే ఉంటుంది. అలా కాకుండా మాస్ హీరో టెంప్లెట్లో ఒక యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. ఈ సినిమాలో నా ఆశ నెరవేరిందని చెప్పాలి. ఎందుకంటే బాబీ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే అంత టైట్గా ప్రతి క్యారెక్టర్స్కి కూడా, బాలకృష్ణ గారు కాకుండా మిగతా క్యారెక్టర్స్ అంత ఈక్వల్గా ట్రావెల్ చేసిందా అంటే ఇంక్లూడింగ్ యాంటోగనిస్ట్, విలన్ క్యారెక్టర్ చేసిన బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా అంత వెయిటేజ్ అయితే లేదు. ఆబ్వియస్లీ ప్రోటోగనిస్ట్ హీరోకి ఇచ్చే వెయిటేజ్ మిగతా క్యారెక్టర్స్కి ఇవ్వరు, ఇచ్చినట్లయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ లేదు కానివ్వండి. బట్ ఎవరెవరికి ఆ క్యారెక్టర్స్కి సంబంధించినంత వరకు స్పేస్ అనేది బాబీ గారు చాలా చక్కగా వాడుకున్నారని చెప్పాలి. సో వాళ్ళ ఏరియాలో వాళ్ళు చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ కథనాన్ని, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ని చాలా చక్కగా రాసుకున్నారు, ఇంపార్టెంట్గా రాసుకున్నారు బాబీ గారు అని చెప్పుకోవాలి. అండ్ బై ద వే టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చాలా మాట్లాడుకోవాలి మనం ఈ సినిమాలో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను బాలకృష్ణ గారిని హీరోగా చూడడం లేదు. అదేంట్రా బాలకృష్ణ సినిమాలో బాలకృష్ణ కాకుండా ఇంకెవరు కనపడరు కదా, జై బాలయ్య, బాలయ్య తప్ప ఇంకెవరు కనిపిస్తారబ్బా అంటే, నాకు ఈ సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలకృష్ణ గారు కాకుండా, ఈ యాక్టర్స్ కాకుండా ఇంకొకరు సినిమా నిడివి మొత్తం కనిపిస్తూనే ఉన్నారండి. ఆయనే సినిమాటోగ్రాఫర్ కార్తిక్ కన్నన్. అద్భుతమైన సినిమాటోగ్రఫీ. చెప్పాను కదా, నన్ను భయపెట్టిందే సినిమాటోగ్రఫీ. బట్ సినిమా చూసిన తర్వాత నాకు పెద్ద పాజిటివ్ అనిపించిందే ఆ సినిమాటోగ్రఫీయే. ఫోన్ సెట్ చేయడం నుంచి కూడా ఆయన సీన్స్ని ఏ మూడ్లో సెట్ చేశారు, ఏ టెంప్లెట్లో ఆయన తీసుకున్నారు, క్యారెక్టర్స్కి ఏ విధంగా ఆయన కెమెరా లెన్స్ ద్వారా షేడ్స్ ఇచ్చారు అనే విషయం టెక్నికల్గా బ్రిలియంట్ అనిపించింది. సీరియస్లీ ఈ సినిమాకి అస్సలు సిసలైన హీరో కార్తిక్ కన్నన్ గారే. అండ్ టెక్నికల్గా రెండో విషయం, బాలయ్య బండోడు కలిస్తే సినిమా హిట్టే అంటారు. బండోడ్ అంటే ఏదో కమెంట్ చేయడం, కెండల్ చేయడం అనేది కాదండి. తమన్ గారి గురించి చెప్తున్నాను. అది ముద్దుగా కొంతమందిని మనం ఇంట్లో పిలుచుకుంటాం కదా, ఆ విధంగా. సో ఆ విధంగానే నేను కూడా చెప్తున్నాను, నాట్ ఇన్ అదర్ వే. సో తమన్ గారు బాలయ్య కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. బాక్సులు బద్దలైపోద్ది. అది బాక్స్ ఆఫీస్ అయినా సరే, సౌండ్ బాక్స్ అయినా సరే, మనకు తెలిసిన విషయమే. బట్ ఇందులో ఆ రేంజ్లో ఆయనైతే చాలా చెప్పారు, కానీ సౌండ్ బాక్సులు బద్దలైపోతాయి కాసుకోండి అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఆయన చెప్పారు కానివ్వండి. బట్ ఆ రేంజ్లో, ఐ మీన్ నేను పాజిటివ్గా చెప్తున్నాను, అలా చెవులు, ఇయర్ డ్రమ్స్ కూడా బద్దలయ్యే విధంగా అయితే సౌండింగ్ లేదు. చాలా చక్కగా ఎలివేషన్స్ని, ప్యూర్ ఎలివేషన్స్ని కరెక్ట్గా ఇచ్చే విధంగానే ఉంది. సో ఆయన యొక్క బీజిఎం అనేది సినిమాని ఎలివేట్ చేయడానికి, కథని ఎలివేట్ చేయడానికి, అండ్ ఆబ్వియస్లీ జై బాలయ్యని ఎలివేట్ చేయడానికి చాలా 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 చక్కగా దోహదపడ్డాయి. సో దట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్. అండ్ అఫ్ కోర్స్ మనం డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి, బాబీ కొల్లి. సో ఇదే సంక్రాంతికి లాస్ట్ ఇయర్ ఆయన చిరంజీవి గారికి నిజమైన కంబ్యాక్ అని చెప్పుకోవాలి. సో వాల్తేరు వీరయ్య సినిమాని ఇచ్చారు ఆయన. వాల్తేరు వీరయ్య సినిమా నాకు కూడా ఇష్టమే, బట్ చాలా గొప్పగా తెగ నచ్చేసిందా అంటే ఐఎమ్ సో సారీ ఇలా చెప్పడానికి. నాకు తెగ అయితే నచ్చలేదు. ఓకే, గుడ్ కంబ్యాక్ మూవీ లాగా అనిపించింది, బట్ తెగ నచ్చలేదు. బట్ ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా, ఆయన యొక్క డైరెక్షన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎందుకో చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. ఏ ఏ క్యారెక్టర్స్కి ఎంతెంత వెయిటేజ్ ఇవ్వాలి, ఏ విధంగా క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, అది తన కథకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని చాలా చక్కగా ఆయన వెల్ ప్రిపేర్డ్, వెల్ ప్లాన్డ్ డైరెక్టర్ లాగా కనిపించారు ఈ సినిమాని చూస్తుంటే. సో మనకు ఉండే అతి తక్కువ వెల్ ప్లాన్డ్ డైరెక్టర్స్లో బాబీ గారిని కూడా చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే సినిమాని చూసిన తర్వాత చాలా ఆర్గనైజ్డ్గా, చాలా పద్ధతిగా ప్లాన్ చేసి తీసిన విధంగానే అనిపించింది. అది కూడా చాలా ఎక్కువ టైంలో కాకుండా చాలా షార్ట్ టైంలో ఇంత చక్కగా ప్లాన్ చేసుకున్నారంటే సీరియస్లీ మనం బాబీని అప్రిషియేట్ చేయాలి. సో బాబీ గారు, మీరు ఇంకా మంచి మంచి సినిమాలు, కొత్త కొత్త కథనాలతో, కథని నేను చెప్పలేను కానీ కథనాలతో చాలా సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రౌండర్ ఇన్ఫో సైడ్ నుంచి. అండ్ కమింగ్ టు ద అదర్ పాయింట్, ప్రొడక్షన్ వాల్యూస్, సితారా ఎంటర్టైన్మెంట్స్. సో యాక్చువల్లీ ఈ ప్రొడ్యూసర్స్కి కొంచెం నోటి దూల ఎక్కువ అని చెప్పి పబ్లిక్ టాక్ అండి, మన టాక్ కాదు. అందులో కొంతవరకు వాస్తవం కూడా ఉంది. బట్ ఆయనకి అదే పెద్ద ప్లస్ అయిందని కూడా చెప్పుకోవాలి. మొన్నటిదాకా నోటి దూల అని చెప్పుకున్న వాళ్ళు, ఈయన ఒక ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్ అని చెప్పి గలాటా ప్లస్ కండక్ట్ చేసిన, యూట్యూబ్ ఛానల్ కండక్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూలో బోనీ కపూర్ గారితోనే ఒక చిన్న వివాదం లాంటిది చేశారు. అంటే సౌత్ ఇండియన్ పవర్ చూపించేలాగా మాట్లాడారనమాట. అప్పటి నుంచి ఆయనకి ఏదైతే నోటిదోల అనేది నెగిటివో అది కొంచెం పాజిటివ్ అయిపోయిందని చెప్పాలి. సరే, ఆ నోటిదోల విషయం గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా క్రిస్టల్గా కనిపించింది. వాళ్ళు స్పెండ్ చేసిన ప్రతి మనీ కూడా బాబీ గారు అద్భుతంగా యూజ్ చేశారు. ఆయన కూడా ఆలోచించకుండా నమ్మకం పెట్టి బాబీ గారి మీద, టెక్నికాలిటీ మీద నమ్మకం పెట్టి చాలా చక్కగా ఖర్చు పెట్టి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ని ఒక స్థాయిలో నిలబెట్టారని చెప్పాలి నాగవంశీ గారు. సో వి మస్ట్ అప్రిషియేట్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో. ఇకపోతే అందరూ అడిగే విషయం నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు. ఇవి ముగ్గురులో నాకు కొంచెం జాలేసిన క్యారెక్టర్ మాత్రం ఊర్వశి రౌతల గారే. సో సినిమాలో, ఒక మా సినిమాలో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక రూల్ ఏంటంటే గ్లామర్ హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి. సో ఆ టెంప్లెట్ని బ్రేక్ చేయలేకపోయారు డైరెక్టర్ కూడా. సో ఆ గ్లామర్ రోల్ని పెట్టడం కోసమే, ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడం కోసమే పెట్టిన క్యారెక్టరే అది. ఒక సీన్లో ఆవిడేదో చేశారు కానీ, బట్ నాకైతే ఆ పాట గురించి నాకైతే అంత గొప్పగా ఏం లేదని చెప్పింది. ఏం రాసుకోలేదు అక్కడ, ఏం చేస్తారు ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా గొప్పగా ఛాన్స్ లేదు. ఒక పాట ఉంది దబిడి దిబిడి, ఆ పాటలో ఆవిడ అదరగొట్టారని చెప్పాలా, లేకపోతే బాలయ్య గారు బెదర్ కొట్టి చేయించారని చెప్పాలా, అర్థం కావట్లేదు.
బట్ చాలా 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 లిమిటెడ్ క్యారెక్టర్. బట్ మిగతా ఇద్దరు క్యారెక్టర్స్ వాళ్ళ పరిధి మేరకు మిగతా ఇద్దరు క్యారెక్టర్స్ పరిధి కూడా చాలా చక్కగా ఉంది. కథకి ముందుకు సాగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడింది. అండ్ యాంటోగనిస్ట్ క్యారెక్టర్ బాబీ డియోల్ గారి గురించి యానిమల్ సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. తర్వాత రిలీజ్ అయిన సినిమా సూర్య గారి కంగుతింది. అందులో ఆయన క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా లేదు, అది వేరే కథ. ఇందులో గొప్పగా ఉందా, పోనీ అనిమల్ రేంజ్లో కాకపోయినా నెక్స్ట్ లెవెల్లో ఉందా అంటే బాబీ డియోల్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, కానీ ఆయన క్యారెక్టర్ని కూడా చక్కగానే రాసుకున్నారు. కానీ బట్ ఈ కథకి నాకు తెలిసినంత వరకు ఇంతకంటే ఎక్కువ డైరెక్టర్ గారు జస్టిఫై చేయలేరేమో అని చెప్పి అనిపించింది. ఎక్కడైనా జస్టిఫై చేయాలని అనిపిస్తే సినిమా యొక్క నిడివి పెరిగిపోతుంది, ప్రేక్షకుల యొక్క సహనం చచ్చిపోతుంది. సో ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, రాసుకున్న క్యారెక్టర్కి ఆయన 100% జస్టిఫికేషన్ అయితే చేశారు. బట్ ఇదే విధంగా కనుక బాబీ డియోల్ గారిని కంటిన్యూ చేసినట్లయితే చాలా కొద్ది రోజులకే ఆయన బోర్ కొట్టేస్తారు. అందులో మాత్రం డౌట్ లేదు. డిఫరెంట్ షేడ్స్ ఆయనైనా ట్రై చేయాలి, లేకపోతే ఆయన రాసుకునే డైరెక్టర్స్ అయినా ఆయనకి డిఫరెంట్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ని ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా చాలా త్వరగానే బాబీ డియోల్ గారు విలన్ క్యారెక్టర్స్లో మనకి బోర్ కొట్టేస్తారు. సరే, హీరో విషయానికి వచ్చేద్దాం. జై బాలయ్య జనరల్గా ఏ సినిమా అయినా చూసి బయటకు వచ్చి పబ్లిక్ టాక్ ఇచ్చే ఆడియన్స్ రకరకాలు చెప్తారండి. సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్, బొమ్మ అదిరిపోయింది, చిరిగిపోయింది. నచ్చలేదనుకోండి, ల్యాగ్, క్రింజు, తెలిసిన విషయమే. లేకపోతే యావరేజ్ ఆడియన్స్ అయితే ఏదో చూడొచ్చు, అలా ఉంది, యావరేజ్ సో అనేస్తాడనమాట. బట్ బాలయ్య గారి సినిమాకు మాత్రం ఒకే డైలాగు పదే అనిపిస్తుంది, అదే జై బాలయ్య. సో ఈ సినిమా మరి కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్గా జై బాలయ్య గారి సినిమా అయితే కాదు. ఆల్రెడీ నేను చెప్పుకున్న విధంగా దీన్ని నేను డైరెక్టర్ సినిమాగాను, టెక్నికల్గా సంబంధించిన వరకు కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గారి సినిమాగాను చెప్తానే కానీ అవుట్ అండ్ అవుట్ ఇది ఒక బాలయ్య గారి సినిమా అంటే కాదు. ఇది ఒక రకంగా మంచిది కూడా సినిమాకి అని చెప్పి నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం. ఎన్ని రోజులండి అవుట్ అండ్ అవుట్ బాలయ్య గారి సినిమాలు చూడటం? అది బాలయ్య గారికి మంచిది కాదు, ఆయన ఫ్యాన్స్కి మంచిది కాదు, జనరల్ ఆడియన్స్ అయినా మనకి మంచిది కాదు. సో దట్ ఈ చేంజ్ ఏదైతే ఉందో, ఇది బాలయ్య సినిమా కాదురా, బాలయ్య సినిమా కూడా అనే చేంజ్ ఏదైతే ఉందో, ఇట్స్ రియలీ అప్రిషియేటబుల్ చేంజ్గా నాకు అనిపించింది. ఈ సినిమాలో నాకు పెద్ద ప్లస్ పాయింట్గా అనిపించింది ఇది బాలయ్య సినిమానే, కానీ బాలయ్య సినిమా కాదు అనే విషయమే అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా సెటిల్గా ఎంత కంట్రోల్ చేసుకున్నారో, పాపం ఆయన రెగ్యులర్ టాంప్లెట్ నుంచి బయటికి రావడానికి కంట్రోల్ చేశారో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన డైరెక్టర్స్ యాక్టర్ అని చెప్తారు. సో అది ఒక పెద్ద ప్లస్. ఈ సినిమాలో బాలకృష్ణ గారు 100% రెగ్యులర్ బాలకృష్ణ గారు కాదు, బట్ ఈ బాలకృష్ణ గారు కూడా బాగున్నారండి. మనకి ఈ సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా బలమైన కోరిక ఏంటంటే, ఎస్ కమాన్ బాలయ్య, ఆదిత్య 369 లాంటి సినిమాని, భైరవ ద్వీపం లాంటి సినిమాని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. స్పెషల్లీ ఆదిత్య 369లోని బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే బాలయ్య గారి యొక్క క్యారెక్టరైజేషన్ కానివ్వండి, చాలా సెటిల్గా ఉంటుంది. అసలు అలా బాలయ్య గారిని మనం ఎంతో మిస్ అవుతున్నాం. ఆయన డైరెక్ట్ చేస్తానంటున్నారు. ప్లీజ్ బాలయ్య గారు త్వరగా చేయండి, బట్ అదే ట్యాంప్లెట్లో చేయండి. ఆదిత్య 369లో మీకుండే ట్యాంప్లెట్లో చేయండి. కొత్తగా ట్రై చేస్తున్నానని చెప్పి మీ సిసలైన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అయితే ట్రై చేయకండి అనేది నా యొక్క రిక్వెస్ట్ అనమాట. అండ్ ఎస్ బాలకృష్ణ గారు, ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ అండి. మీరు డైరెక్టర్, యాక్టర్ ఎంతైనా కూడా దబిడి పాట, ఆ స్టెప్స్, ఆ సాంగ్ అంతా చూసిన తర్వాత ఇది డాకు మహారాజ్ కాదు, డిక్కీ మహారాజ్ అని చెప్పి అనిపిస్తుంది నాకే కాదు, చాలామంది ఫీలింగ్ కూడా ఏంటిది. వద్దండి ప్లీజ్, మీలాంటి సీనియర్ యాక్టర్స్ సో డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేస్తాను అని చెప్పి ఊరికే అలా చెప్పేసి వెళ్ళిపోవడం బాగాలేదండి. సో మీరు తలుచుకుంటే డైరెక్టర్ ఆ సీన్ని మార్చలేరా? సో మీ ఇన్ఫ్లుయెన్స్ మిగతా విషయాలకి పక్కన పెట్టేసండి. ఇట్లాంటి విషయాలకి మీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు. అట్లాంటప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బాగుంటుందేమో అనేది ఘరణాథ్ యూట్యూబర్ యొక్క స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మీకు కూడా ఇదే ఆడియన్స్ మీకు కూడా అదే అనిపించినట్లయితే దయచేసి ఈ రిక్వెస్ట్ని కమెంట్ బాక్స్లో మీరు కూడా చెప్పండి. సో ఫైనల్గా సినిమా ఎలా ఉంది? సంక్రాంతి విన్నర్ బాలయ్యనా ఇంకొకసారి అని చెప్పి అనిపిస్తే, ఇంకొకసారి అని చెప్పి చూస్తే బయట టోన్ మాత్రం ఆ విధంగానే సెట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ సినిమాకి ఇంకో రకమైన కలర్ని, ఫ్లేవర్ని ఇచ్చేసారు బయట. ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పుకునే వాళ్ళు మనల్ని సినిమా చూసేదానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను చేసే రివ్యూ కూడా మిమ్మల్ని ప్రభావితం చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కాదండి. సో నా యొక్క ఒపీనియన్ని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు దాన్ని తీసుకోవచ్చు, లేకపోతే మీ కమెంట్స్ ద్వారా దాన్ని తెలియజేయచ్చు. ఇట్ ఈస్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో దానికి ఒక టోన్ని సెట్ చేశారు, దీనికి ఒక టోన్ని ఆల్రెడీ సెట్ చేసేసారు మార్నింగ్ నుంచి. సో ఆ టోన్ ప్రకారం చూస్తే ప్రస్తుతానికి విన్నర్ బాలయ్య గారేమో అని చెప్పి అనిపిస్తుంది. బట్ లెట్ us వెయిట్. ఇంకో 2 రోజుల్లో మన వెంకీ మామ రాబోతున్నారు.
నాకు ఇంకొక ఫైనల్గా చెప్తున్నాను నేను ఇంకో చిన్న బాధ, ఇది ఇన్డెప్త్ అనాలిసిస్ అనే విషయం కదా, సో దానివల్ల చెప్తున్నాను. నేను పబ్లిక్ టాక్ చూశానండి ఈరోజు, చాలా పబ్లిక్ టాక్ చూశాను. దాంట్లో ఒక అమ్మాయి, చాలామంది అమ్మాయిలు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి ఏంటంటే డాకు మహారాజ్ సినిమా చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి పక్కా ఫ్యామిలీ సినిమా అండి, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూడండి, దబిడి దిబిడి సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందంటుంది. ఫ్యామిలీ సినిమా అందరూ వెళ్ళి చూడండి అని చెప్పి చివరిలో పంచ్ ఒకటి వేసిందే, దబిడి దిబిడి సాంగ్ సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. ఈ అమ్మాయి ఫ్యామిలీ సినిమా అంటే ఈ అమ్మాయి మైండ్లో ఏ విధంగా ఉందో, ఈ అమ్మాయికి ఏ విధమైన అవగాహన ఉందో అర్థమైపోయింది. అండ్ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా ఇదే డైలాగ్, పక్కా ఫ్యామిలీ సినిమా, అందరూ వెళ్ళి లేడీస్తో సహా అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ముఖ్యంగా నాకు సినిమాలో ఏం నచ్చిందంటే రకరకాలుగా చంపుతారు వ్యక్తుల్ని, ఆ చంపడం చాలా బాగా నచ్చింది అంటుంది ఆ అమ్మాయి. ఇదెక్కడి ఫ్యామిలీ సినిమా అండి? ఫ్యామిలీ సినిమా యొక్క మీనింగ్ని కొంపదీసి ఏమైనా అప్డేట్ చేశారేమో నాకు అర్థం కావట్లేదు ఈ 2K కిడ్స్. ఎందుకంటే నేను 90s కిడ్సే, మరి అంత పాత చింతకాయ పచ్చడి కాదు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను సినిమాని. బట్ స్టిల్ ఫ్యామిలీ సినిమా అనే దానికి కాన్సెప్ట్ని మార్చేశారు. డాకు మహారాజ్ ఫ్యామిలీ సినిమా అని అడిగితే, సకుటుంబంగా చూడవచ్చా అని అడిగితే, దయచేసి నాకు తెలిసినంతవరకు ఇది ఫ్యామిలీ సినిమా అయితే కాదు. ఫ్యామిలీ సినిమా అంటే సినిమాలో ఫ్యామిలీస్ ఉండడం కాదండి. సినిమాలో అక్క చెల్లి, ఒక కూతురు, ఒక చిన్న మనవరాలు, ఒక చిన్న పాప, సెంటిమెంట్, ఇవన్నీ కాదండి ఫ్యామిలీ సినిమా అంటే. అంటే మనం ఫ్యామిలీతో వెళ్ళి ఆ ఫ్యామిలీని చూడగలిగే విధంగా ఉండాలి, అది నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ సినిమా అంటే. ఆ విధంగా మన ఫ్యామిలీ అంతా వెళ్ళి ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్ని ఎంజాయ్ చేసే విధంగా ఉందా అంటే, ఫ్యామిలీ సెంటిమెంట్ డోసేజ్ ఏమో బాగానే ఉంది, బట్ మిగతా డోసులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కదా. సో ఆ రకంగా ఆలోచిస్తే ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా కాదు. సినిమాలో ఫ్యామిలీ ఉంది, సెంటిమెంట్స్ ఉంది, బట్ మనం ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అంటే నా వరకు ఇది కాదని అనిపిస్తుంది. ఇది ఒక ప్యూర్ మాస్ మసాలా యాక్షన్ సినిమా. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సినిమా బాగుందా అని చెప్పి అడిగితే ఖచ్చితంగా బాగుంది. ఆల్రెడీ నేను చాలా వివరంగా అన్ని విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ మూవీ అనేది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అండి. సరే, వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి. I will catch you up in another interesting and useful content. Till then, this is Gananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.